హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. సో నేను ఆల్రెడీ చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని దానికి పసుపు రాసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఈరోజు నేను నైట్ అంతా ఈ చికెన్ మసాలా మొత్తం మ్యారినేషన్ చేసి రేపొద్దున్న ప్రిపేర్ చేస్తాను. సో మ్యారినేషన్ చేయడానికి ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను మీకు, ఓకేనా? సో నేను 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. గైస్, నేను బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక చిన్న ఆప్షన్ మీకు చెప్తాను. ఏంటి అంటే స్పైసెస్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ వేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే చాలా మంది మసాలా తక్కువ తింటారు, కొంతమంది మసాలా ఎక్కువ తింటారు. సో ప్లీజ్ ప్రిఫర్ స్పైసెస్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్, ఓకే? సో 3 స్పూన్స్ నేను కారం వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర పొడి ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసేసుకుంటాను. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అనేది నేను చెప్పాను, ఇట్ ఈస్ టోటలీ డిపెండ్స్ అపాన్ యువర్ టేస్ట్ అనమాట. సో అకార్డింగ్ టు నా హ్యాండ్ ప్రకారం నేను వేసుకుంటున్నాను. అలాగే కసూరి మేతి కొంచెం పచ్చిమిర్చీలు, నేను ఒక 5 పచ్చిమిర్చీలు ఇలా స్ట్రైట్గా స్లైస్ చేసి వేసుకుంటున్నాను. అలాగే సో ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏంటంటే నార్మల్, ఇంకా మీరు ఎక్స్ట్రా అంటే లైక్ డబల్ మసాలా కావాలి అనుకుంటే ఒక ఏమంటారు 500 గ్రామ్స్ది ఉంటుంది కదా, 500 గ్రామ్స్ది కర్డ్ ప్యాకెట్లో హాఫ్ వేసేసుకోవచ్చు నార్మల్ బేసిక్ అనుకుంటే. లేదు డబల్ మసాలా కావాలి, మాకు ఎక్కువ గ్రేవీ కైండ్ ఆఫ్ థింగ్ ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మీరు హాఫ్ కంటే ఎక్కువ పర్సంటేజ్ వరకు కర్డ్ అనేది వేసేసుకోవచ్చు. సో నేను డబల్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను కర్డ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటాను అనమాట. సో దీన్ని ఇప్పుడు మంచిగా హ్యాండ్స్ తోటి మిక్స్ చేసుకుంటాను. సో ఇది మొత్తం ఇలా నీట్గా అన్ని పీసెస్కి ఈ మసాలా మొత్తం తగిలేలాగా మీరు మ్యారినేషన్కి పెట్టేసుకోవాలన్నమాట. నేను ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. మంచిగా ఈచ్ అండ్ ఎవ్రీ ముక్కకి ఈ మసాలా పేస్ట్ అనేది పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఇలా ఈ మ్యారినేషన్ అనేది చేసుకోవాలి. మన చికెన్ లెగ్ పీసెస్కి దానికి దీనికి అన్నిటికీ మంచిగా ఈ మసాలా మిక్స్ చేసింది అంటుకునేలాగా పెట్టేసేయాలన్నమాట. ఆ తర్వాత ఓవర్ నైట్ కనుక, అంటే ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ బాగా వస్తుంది, ఓకే? సో నేనేం చేస్తున్నానంటే 1 డే బిఫోర్ ఇది మ్యారినేషన్ చేసి పెడుతున్నాను నైట్. సో రేపు మార్నింగ్ నేను దీన్ని బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది మళ్ళీ మిగతా ప్రాసెస్ చూపిస్తాను. దీంట్లో కావాలి అనుకుంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మ్యారినేట్ చేసేటప్పుడే. అట్ ద మూమెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను వేస్తలేను, రేపు పొద్దున్న నేను యాడ్ చేసేస్తాను, ఓకే? యాడ్ చేసేటప్పుడు వీడియో యాడ్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా కొత్తిమీర పుదీనా నేను మార్నింగ్ యాడ్ చేసుకుంటానని. ఇప్పుడు నేను మంచిగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని వేసి మంచిగా మళ్ళీ మ్యారినేట్ చేయడానికి పెట్టేస్తాను అనమాట, ఓకేనా? ఇందులో కొంచెం వేసాను అండ్ ఇంకా కొంచెం పెట్టాను లాస్ట్కి పైన నుంచి కొంచెం గార్నిష్ చేయడానికి. సో ఇదంతా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం అనమాట మళ్ళీ. సో ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు పెట్టేసుకోవాలన్నమాట.
బిర్యానీకి మనం బగారా రైస్ లాగా ప్రిపేర్ చేస్తాం కదా, ఆ రైస్ వాటర్లో ఇలా ఇవన్నీ మసాలా ఐటమ్స్ అనేది వేసుకోవాలి. ఓకేనా. అండ్ ఆనియన్స్ ఇలా చాప్ చేసుకొని పెట్టుకోవాలి మనం సైడ్కి. 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడి ఎక్కినాక తర్వాత మనము ఆనియన్స్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఆనియన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై కానివ్వాలి. ఒక 5-10 మినిట్స్ పడుతుంది, మనం వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ బాస్మతి రైస్ అనేది నేను క్లీన్ చేసుకొని ఇక్కడ నానబెట్టడానికి పెట్టేశాను. 1 kg చికెన్కి నేను 750 grams బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. సో రైస్ ఉడకపెట్టాలి కదా బాస్మతి రైస్. సో నేను కొంచెం వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో ఫుల్లీ రైస్ నానాలి, మీన్స్ ఉడకాలి కాబట్టి మొత్తం రైస్ ఉడకొద్దు. అలాగే భోజ్వార్ మసాలా, మనం ఏదైతే ఇందాక భోజ్వార్ మసాలా మీకు చూపెట్టానో అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం సాల్ట్ అనేది అకార్డింగ్ టు ద టేస్ట్ వేసుకోవాలి. అండ్ ఇంకొకటి, నిన్న నైట్ చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు కూడా మనము ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేది చూసుకొని వేసుకోవాలి. అంతే. ఇది మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ ఇందులో వేసేసుకొని స్టెప్ బై స్టెప్ రైస్ మనం చికెన్ దాంట్లో వేయాలన్నమాట. ఓకే. సో ఆనియన్స్ అనేది ఇట్లా ఉంది కదా, ఇంకా కొంచెం మంచిగా బ్రౌన్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత మనం చికెన్ అనేది వేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్, ఆయిల్ అండ్ ఏదైతే బ్రౌన్ గా ఫ్రైడ్ అయిన ఆనియన్స్ ఉన్నాయి కదా, దాంట్లోనే మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఉడకడానికి పెట్టాలి మంచిగా. ఓకేనా. ఒక 5 to 10 minutes ఉడకనివ్వాలి. మూత క్లోజ్ చేసేసి చికెన్ ఇలా మంచిగా ఉడుకుతుంది అండ్ గ్రేవీ మంచిగా వచ్చింది, ఆయిల్ పైనకి వచ్చింది అనుకున్న తర్వాత కొంచెం ఇలా గ్రేవీ ఏదైతే ఉంటుందో అది తీసేసుకోవాలి. ఓకేనా. ఇలా సపరేట్గా పైన బౌల్లో వేసుకోవాలి. అది ఎప్పుడు యాడ్ చేయాలి, ఎక్కడ యాడ్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా. ఓకేనా. కొంచెం ఇంత గ్రేవీ లాగా అనేది తీసేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం ఉడకాలి చికెన్. ఇప్పుడు ఇలా మంచిగా మసిలిన దాంట్లో మనం రైస్ అనేది బియ్యం పచ్చి నానబెట్టుకున్న బియ్యం అనేది వేసేసుకోవాలి. తర్వాత చికెన్ ఇట్లా ఉడుకుతుంది కదా, కొంచెం మంచిగా ఉడకాలి. అంటే 75% అనేది చికెన్ ఇలా ఆయిల్ మంచిగా ఉడకాలి. ఆ తర్వాత ఏంటంటే రైస్లో మనం రైస్ యాడ్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం ఉడుకుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ చికెన్ తక్కువ ఉంది, గ్రేవీ ఎక్కువ ఉంది అని మాత్రం ప్లీజ్ అనుకోకండి, ఎందుకంటే మా తమ్ముడు బిర్యానీ కట్ చేసి అలా తీసుకొచ్చాడు. సో మీరు కావాలంటే నార్మల్ చికెన్ తోటి కూడా చేసుకోవచ్చు. ఓకే గైస్, రైస్ అనేది 20% ఉడికింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక 20% రైస్ని దీంట్లో ఇట్లా వేసేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకుంటూ. ఓకే. ఒక 20 to 30% రైస్ అనేది. అండ్ వాటర్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి కింద, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ రైస్ చికెన్ కర్రీకి గ్రేవీ ఉంది కదా, అప్పుడు బిర్యానీ రైస్ ఆల్రెడీ మెత్తబడి ఉన్నది, ఐ మీన్ టు సే నానిపోయి ఉంది కాబట్టి మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా ఉండడం కోసం కొంచెం రైస్ నుంచి వాటర్ తీసేసేయాలి. సో నెక్స్ట్ ఎంత పర్సెంటేజ్ రైస్ వేయాలి అనేది నేను మీకు చెప్తాను ఇంకొకసారి. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఒక 60% ఉడికిన రైస్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి.
దీని మీద స్టెప్ లేయర్ లాగా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఉన్న రెస్ట్ ఆఫ్ ది రైస్ అంతా కూడా మనం షిఫ్ట్ చేసేసుకోవాలి, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రెస్ట్ ఆఫ్ ది రైస్ అంటే ఇప్పుడు 60% ఇంతకు ముందు వేసాం కదా, సో ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉంటుంది, మాక్సిమం ఒక 80% అనే రైస్ ఏదైతే ఉందో కచ్చిగా అది వేసేసుకోవాలి. ఇలా ఈ జాలి చెంచా యూజ్ చేస్తే ఏమవుతుందంటే అడ్వాంటేజ్, మనం ఇందులో వేసిన పట్ట, ఇలాచి, లవంగ, ఆకు, బిర్యానీ ఆకు, అవన్నీ ఐటమ్స్ కూడా మనకు దీంట్లోనే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న గ్రేవీ, ఆనియన్స్ ఏవైతే బ్రౌన్ కలర్ చేసుకున్నామో అది కొంచెం తీసుకున్నాను నేను, అలాగే పుదీనా, కొత్తిమీర, అది ఈ రైస్ మీద గార్నిషింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక నేను చూపిస్తాను. 1 సెకండ్. ఇలా దీన్ని గార్నిష్ చేసుకోవాలి. మనం కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం రెడ్ కలర్ది ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రైస్ని మొత్తాన్ని దమ్ చేయడానికి ఒక 10 to 15 minutes ఓపెన్ చేయకుండా గట్టిగా ప్లేట్ పెట్టేసేయాలి. ఇలా ఫైనలీ బిర్యానీ ఇలా అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉంది పైన రైస్ అనేది. చూస్తున్నారా, ఇలా పొరలుగా ఉంటేనే బాగా ఉంటుంది దీని టేస్ట్. సో నేను ఒకసారి మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది, ఒక ప్లేట్లో తీసుకొని టేస్ట్ ఎలా వచ్చింది అనేది మీకు చెప్తాను. సో నేను టేస్టింగ్ కోసం తీసుకొచ్చేసాను. ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉంది అనేది. బాగుంది, నైస్ టేస్ట్ బాగుంది, బాగున్నా. మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది అంట. మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.